జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోండని, ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం అందిస్తామని, దేశంలో ఎక్కడా లేని విధానం పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, వరికి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. క్యాబినెట్లో పెట్టి మంత్రివర్గం యొక్క ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయం తీసుకొని సుమారు 31,000 రూపాయలు రుణమాఫీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. వారు రైతు చల్లగా ఉంటే రాజ్యం చల్లగా ఉంటుంది. రైతు అండగా ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుకు అండగా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక విషయాల విషయంలో ఈ జిల్లాకు సంబంధించిన రైతు పక్ష మేమందరం కూడా వారికి అండగా ఉండే విధంగా మొన్న జరిగిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడా ఇబ్బంది జరగకుండా వడ్ల కొనుగోలు విషయంలో కూడా ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా పనిచేసే విధంగా మేము జీవన్ రెడ్డి గారు దగ్గరుండి రైతులకు నిమిషము ఎక్కడ ఏ సెంటర్ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము అలా అండగా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల కొరకే కాకుండా రాబోయే కాలంలో కూడా తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన చేసి అమలు చేయబడే కార్యక్రమాలని చెప్పండి. వాస్తవం ఇప్పుడు మిత్రులు లక్ష్మణ్ గౌర్ గారి విషయంగా మాట్లాడాలనుకోండి. నేను ఈ చేపడుతున్న కార్యక్రమాలు ఇప్పుడు వరకన్నా అంటే ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. అంటే యాజ్ అ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులు చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే భావించాను. ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది కాబట్టి సరే ఎవరైనా స్థానిక పరిస్థితులు, వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం దాన్ని మరి నేను